అందరికీ హాయ్ అండి. అయితే నిన్న డీమార్ట్‌కి వెళ్ళామని చెప్పాను కదా! అక్కడి నుంచి అయితే తీసుకొచ్చిన గ్రోసరీ అండి ఇదంతాను. మొత్తం బిల్ వచ్చేసి 6,500 పైనే అయింది. దగ్గర దగ్గర 7,000 దగ్గర అయితే అయింది. నేను ఈ గ్రీన్ లీవ్స్ అయితే తీసుకున్నాను. ఎలాగో యూట్యూబ్ చేస్తున్నాను కదా! పైన ఏవైనా బ్యాక్ సైడ్ ఏదైనా డెకరేషన్ కోసం బావుంటుందని చెప్పి నేను అవి అయితే పర్చేస్ చేశాను. అవి జస్ట్ నాకు 40 రూపీస్ 39 రూపీస్‌కి అయితే వచ్చిందండి ఒకటి. అలాగే 2 తీసుకున్నాను నేను. అలాగే ఈ సర్ఫ్ ప్యాకెట్స్, ఆయిల్ క్యాన్స్, అలాగే ఇంటికి కావాల్సినవన్నీ కూడా అయితే నేను తీసుకున్నాను. నాకు ఎందుకో కొంచెం డీమార్ట్‌లో ప్రైజెస్ అనేవి చాలా తక్కువ అనిపిస్తుంది. గ్రాసరీ ఏదైనా కానీ నార్మల్ మనం బయట తీసుకునే దానికన్నా కూడా ప్రైజెస్ అయితే చాలా తక్కువగానే ఉంటాయండి. మీకు కావాలి అనుకుంటే ప్రైజెస్ ఎవరికైనా నేనైతే బిల్ అయితే చూపిస్తాను. బిల్ చూపించి మీకు ప్రైజెస్ కావాలంటే ఒక్కొక్కటి డీటెయిల్డ్గా అయితే చెప్తాను. ఈ వీడియోలో అయితే ప్రైజెస్ అయితే నేనేం మెన్షన్ చేయట్లేదండి. ఎందుకంటే వీడియో చాలా లెంతీ అయిపోతుంది. అందుకని చెప్పి నేను ఏం తీసుకోలేదు, ఏం చెప్పట్లేదు ప్రైజెస్ అనేవి. ఇప్పుడు నా ఛానల్‌లో ఇదైతే ఒక బ్లాగ్ చేయడం ఇదే ఫస్ట్ టైం అండి. ఇప్పటివరకు అయితే నేను చేయలేదు. ఇవి మా ఇంటి పక్కన ఉండే చెట్టండి. మామిడి చెట్టు. మామిడి పిందెలైతే వచ్చేసాయి. మల్లెపూలు కూడా చాలా బాగా అయితే వచ్చాయి. నేనైతే కొన్ని పువ్వులు బాగా పండినవన్నీ కూడా తీసేసుకున్నాను. మామిడికాయలు అయితే మీకు చూపిస్తున్నాను. ఒకసారి చూడండి, చాలా బాగా వచ్చాయి. అలాగే నేను చేస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నాకు ఛానల్కి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నాకు కొంచెం సపోర్ట్ చేసినట్టుగా అయితే ఉంటుంది. అయితే మల్లెపూలు మొత్తం అయితే నేను కోసుకున్నాను, కానీ నాకు మల్లెపూలు మాల కట్టడం రాదండి. ఎన్ని చేసినా కూడా అది మాత్రం అస్సలు నాకు రావట్లేదు. ఏదో ఒకటి చేసి తీద్దామని చెప్పి తీసుకున్నాను. అయితే ఫస్ట్ అయితే బాగా పండిపోయినాయి, అదే పువ్వులు బాగా వీడిపోయినాయి కదా అని చెప్పి నేను దేవుడికైతే పెట్టాను. ఇక్కడ నేను డైలీ అయితే పూజ చేయను. నాకు ఎప్పుడు ఫ్రీ టైం అనిపిస్తుందో అప్పుడైతే మాత్రం చేస్తానండి. ఎందుకంటే మనం పూజ అనేది కొంచెం ప్రశాంతంగా చేసుకోవాలి కదా! మంచిగా టైం ఉంది, నేను చేయగలను అనేటప్పుడు మాత్రం అయితే చేస్తాను. డైలీ అయితే మాత్రం ఇలాగ ఫ్లవర్స్ పెట్టేసి అగరబత్తి అయితే పెట్టేస్తూ ఉంటాను. ఇంకంతేనండి. డైలీ పూజ చేయాలన్నా చేయొచ్చు, కానీ దానికోసం ఒక టైం ఇచ్చి చేస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకా టైం లేకుండా మనం ఏదో హడావిడిగా చేసినట్టుగా చేస్తే మాత్రం నాకు ఎందుకు అంత సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు. మంచిగా చేసుకోవాలి ఏదైనా అని చెప్పి నేను పూజ చేసేటప్పుడు మాత్రం వారాల పూట మాత్రమే చేస్తాను. డైలీ అయితే అస్సలు చేయనండి. డైలీ అయితే మాత్రం ఇలానే అగరబత్తి ఇచ్చేస్తాను, పూలు పెట్టేసి దండం పెట్టుకుంటాను. ఇంక అంతేనండి. ఇంకా ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత, ఇంకా పిల్లల పని, ఇంటి పని అంతా అయిపోయిన తర్వాత అయితే నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను. అది దేవుడికి అగరబత్తి ఇచ్చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు అయితే బ్రెడ్ అంటే మా పిల్లలు వదిలేస్తారు అది తినకుండా. అదైతే నేను తింటున్నాను. వీడియో కోసం అయితే అస్సలు కాదు, ఏదో అది మిగిలింది కదా అని చెప్పి తింటున్నాను. అందులో 2 ఫ్రూట్స్ యాడ్ చేసుకొని తిన్నాను. డైలీ అయితే ఇది ఉండదు. డైలీ నార్మల్ టిఫిన్సే ఉంటాయి. ఇడ్లీ, దోశ, వడ అట్లా ఏదైనా ఉంటుంది. ఇదైతే నెక్స్ట్ డే వీడియో అండి. 2 కలిపి నేను ఒక వ్లాగ్ లాగా అయితే పోస్ట్ చేద్దామని చెప్పి చేస్తున్నాను. నెక్స్ట్ డే సండే, ఇది సండే రోజు మార్నింగ్ అనమాట. సండే రోజు చికెన్ కర్రీ చేశాను, అలాగే గారెలు కూడా చేశానమాట. ఇప్పుడు చికెన్ కర్రీ ప్రిపరేషన్ అయితే చూపిస్తున్నాను. చికెన్ కర్రీని బాగా వాష్ చేసుకున్న తర్వాత నేను ముందుగా మ్యారినేషన్ చేసుకుంటాను. మ్యారినేషన్లో ఏమేమి వేస్తానంటే కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా అండ్ పెరుగు వేస్తాను. పెరుగు వేసి కొన్ని స్పైసెస్ కూడా వేసేసి మంచిగా మ్యారినేషన్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసి ఉంచేస్తాను. దీంట్లోకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను వేయనండి. ఎందుకో నాకు కొంచెం పచ్చిగా అనిపిస్తుంది. ఆనియన్స్ ఫ్రై చేసినప్పుడు మాత్రమే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాను. ఇప్పుడైతే ఈ పువ్వులు నిన్న కోసి పెట్టుకున్నామండి. నాకు కుట్టడం రాదని చెప్పాను కదా! అలా అలా యూట్యూబ్లో చూసి చేశాననమాట. అయినా కూడా నాకు సరిగా రాలేదు. చుట్టూ అటు తిప్పి ఇటు తిప్పి పెట్టుకుందామని ట్రై చేశాను, కానీ అది ఉండలేదు, కింద పడిపోయింది. సరే అని తీసి మళ్ళీ తీసి ఫ్రిడ్జ్లో. ఈ వీడియోకి కొంచెం మంచిగా ఏమైనా వ్యూస్ వచ్చినట్లయితే, ఇంతకు ముందు దానికన్నా కూడా కొంచెం ఒక 100 వ్యూస్ ఎక్కువ వచ్చినా కూడా నేను ఇంకా వ్లాగ్స్ కూడా చేద్దామని చెప్పి అనుకుంటున్నాను అనమాట. మీరు నాకైతే కొంచెం సపోర్ట్ చేయండి. నేను డైలీ వ్లాగ్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్లో థ్రెడ్ బ్యాంగిల్స్, కుందన్ ఇయర్ రింగ్స్ అన్నీ ఉంటాయి. అవి వాటితో పాటు ఇది కూడా చేద్దామని చెప్పి అనుకుంటున్నానండి. మీరందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను.
ఇప్పుడైతే కర్రీ కోసం అయితే ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ కట్ చేసేటప్పుడు మనకి బ్లాక్‌గా ఫామ్ అవుతుంది కదా! ఫంగస్ వస్తుంది. వాటిని అయితే ఖచ్చితంగా కడగాలండి. కడిగిన తర్వాతే మనం కట్ చేసుకోవాలి. లేదు అంటే ఆ ఫంగస్ అనేది మన ఫుడ్‌లో కలిసిపోయి మన బాడీలోకి వెళ్ళిపోతుందనమాట. దానివల్ల డైజెషన్ ఇష్యూస్ అనేవి చాలా వస్తాయి. ఇప్పుడైతే నేను ప్యాన్ పెట్టుకున్నాను. ఎప్పుడైనా కర్రీ చేసినప్పుడు నేను కొంచెం పెద్దగా ఉండేదాన్ని పెట్టుకుంటాను. ఇంట్లో ఏదైతే మన దగ్గర పెద్ద కడాయి ఉంటుందో దాన్ననమాట. అందులోకి ఇప్పుడు కొంచెం మనకి తగినట్టుగా ఆయిల్ వేసుకుంటాను. ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసేసి ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఫ్రెష్‌గా వేసుకుంటాను ఎప్పటికప్పుడు. ఎప్పటికప్పుడు అంటే మరీ ఎక్కువ 1 మంత్ అలా ఉండకున్నా జస్ట్ ఒక 1 వీక్ 1 వీక్ టు 10 డేస్ మ్యాక్సిమం 10 డేస్ అంతకన్నా ఎక్కువైతే ఉండదు. అలా వేసుకుంటాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో కూడా నేను వాటర్ కానీ ఆయిల్ కానీ వేయనండి. చాలామంది ఆయిల్‌ను వాటర్ వేస్తారు. నేనైతే వెయ్యను. జస్ట్ అలానే వేసేస్తాను. సరిపోతుంది అది. నాకేంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో ఆయిల్ వేసామనుకోండి, ఆ ఆయిల్‌ని తీసుకెళ్ళి మళ్ళీ మనం ఫ్రిడ్జ్‌లో పెడతాం. ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేస్తాం కదా! దానివల్ల మళ్ళీ ఏమైనా డైజెషన్ ఇష్యూస్ వస్తాయని చెప్పి నాకొక డౌట్ అయితే ఉంది. అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. నేను ఎక్కువగా చేసుకోను కాబట్టి నేను ఇంక అందులో అయితే వేసుకోను. నేను అలానే చేసేస్తాను. ఇంకా కర్రీ అయితే ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు బయట కర్రీ ప్రిపేర్ అయ్యేలోపు మనం బయట ముగ్గేసుకుందాం అని చెప్పి బయటకొచ్చి ముగ్గైతే వేసుకుంటున్నాను. నాకొచ్చినట్టుగా చిన్నగా ముగ్గు వేసుకుంటాను. అలాగే తులసమ్మ దగ్గర కూడా ఒక చిన్న ముగ్గు అయితే వేసుకుంటాను. ఇదైతే సండే మార్నింగు 7:30 ఆ టైం అవుతుందండి. మార్నింగ్ టైంలో అయితే చేశాను. నేను మ్యాక్సిమం పిల్లలు లెగవక ముందే పనులన్నీ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఎప్పుడైనా సరే అవ్వకపోవచ్చు కానీ మ్యాక్సిమం పిల్లలు నిద్ర లేచే ముందే నా ఇంటి పని అంతా కూడా చేసేసుకుంటాను. మళ్ళీ వాళ్ళు లేచిన తర్వాత వాళ్ళ పని ఉంటుంది కదా! వాళ్ళకి ఫుడ్ పెట్టాలి, ఇంకా స్నానం చేపియాలి, స్కూల్‌కి పంపియాలి. ఇంకా చాలా ఉంటాయి పిల్లలన్న తర్వాత. అది అందరికీ తెలిసే ఉంటుంది. అందుకని మెయిన్ సండే అయితే మాత్రం ఇంకా నాకు కొంచెము వంట అదంతా కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. నాన్ వెజ్ వండుతాం కదా! నాన్ వెజ్ మార్నింగ్ కూడా ఏదైనా మ్యాక్సిమం ఎక్కువ సండే గారెలు, చికెన్ కర్రీ ఉంటుంది. లేదా పూరి అట్లా ఉంటుంది ఏదో ఒకటి. సండే స్పెషల్‌గా అయితే చేస్తాను. పిల్లలు కూడా ఎలాగో సండే లేట్‌గా లెగుస్తారు కాబట్టి ఇంకా మార్నింగ్ అంతా కూడా నేను నా పనంతా కూడా చేసేసుకుంటాననమాట. ఇప్పుడైతే గారెలు వేద్దామని చెప్పి పక్కన కడాయి పెట్టుకున్నాను. నేను గారెలు వేసుకునేది ఎట్లంటే చాలామంది చేత్తో వేస్తారు. కానీ నాకు చెయ్యి కాలిపోతుందేమోనని భయంతో నేను ఇలాగా మన టీ స్ట్రైనర్ ఉంటుంది కదా! దానిపైన వేసి గారేస్తాననమాట. ఇది నేను ఎక్కడ చూసానంటే అమ్మ చేతి వంట భార్గవి గారు ఉంటారు కదా! ఆవిడ ఛానల్‌లో నేను ఎక్కువగా ఆవిడ ఛానల్లే ఫాలో అవుతూ ఉంటాను కుకింగ్ వీడియోస్ కోసం అనమాట. నాకు ఏ డౌట్ వచ్చినా కూడా నేను అందులోనే చూస్తాను. ఏదైనా కొత్త రెసిపీ చేయాలన్నా, ఏదైనా ట్రై చేయాలి నాకు తెలీదు అనేటప్పుడు ఆవిడ ఛానల్ చూస్తాననమాట. అలాగా ఈ గారెలు అనేవి వాళ్ళు చెప్పారనమాట. మనము గారెపిండి కూడా వేసేటప్పుడు గారెలు కొంచెం పొంగుతూ వస్తాయి కదా హోటల్లో లాగా, అలా రావాలి అంటే గారెపిండిని ఒక 5-6 టైమ్స్ అయితే మంచిగా బీట్ చేయాలి. పైకి కిందకి కొడుతూ బీట్ చేయాలన్నమాట. అప్పుడు గారెలు అనేవి బాగా పొంగుతాయి. నేను చూపిస్తాను చూడండి లాస్ట్లో ఎలా వస్తాయి గారెలు అనేవి. మంచిగా అంటే కొంచెం పల్చగా వేస్తారు కదా, అలా కాకుండా కొంచెం పొంగినట్టుగా అనమాట. మనకి హోటల్లో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. మిక్సీలో వేసినా కూడా అలానే ఉంటుంది. నేనైతే ఎప్పుడు మిక్సీలోనే వేస్తాను. గ్రైండర్లో అయితే వేయలేదు ఇప్పటివరకు. ఎందుకంటే నా దగ్గర గ్రైండర్ లేదు. అందుకని నేను గ్రైండర్లో వేయలేదు. ఎప్పుడు మిక్సీలోనే వేస్తాను. మిక్సీలో వేసినా కూడా మంచిగా పొంగుతాయి అన్నమాట. ఎందుకు పొంగుతాయంటే అలా బీట్ చేయాలన్నమాట. బీట్ చేస్తే మంచిగా గారెలు అనేవి పొంగుతాయి అన్నమాట. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అన్నీ కూడా అమ్మ చేతి వంట భార్గవి గారు అయితే బాగా చెప్తారు. నేను ఆవిడ ఛానల్ అయితే బాగా చూస్తాను. మీకు కూడా ఏదైనా డౌట్ ఉంటే ఆవిడ ఛానల్ అయితే చూడండి. అన్నీ మంచిగా చెప్తారు. ఈజీగా చెప్తారు కొన్ని అయితే. ఇంకా ఇప్పుడు మిగతా పిండిని కూడా వేసుకున్నాను. ఇప్పుడు నేను గారెలు ఎలా ఉన్నాయో చూసైతే చెప్దామని చూస్తున్నాను అనమాట. గారెలు అయితే చాలా బాగా వచ్చాయి. మంచిగా క్రిస్పీగా వచ్చింది. కర్రీ కూడా బాగా సెట్ అయింది. నాకు చాలా బాగా నచ్చింది గారెలు అయితే. గారెలు చికెన్ కర్రీ చాలామందికి ఇష్టమే ఉంటుంది. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందరికీ ఇష్టమే ఇది. ఈ కాంబినేషన్ అయితే చాలా వరకు మనము చిన్నప్పటి నుంచి తింటూనే ఉంటాం కదా.
ఇప్పుడైతే ఇవి మా తమ్ముడికి అండ్ అలాగే మా ఆయనకి కూడా పెట్టాను. మా తమ్ముడైతే చాలా బాగుందని చెప్పాడు. కానీ మా ఆయన అయితే నాకు వీడియో తీయొద్దు, నన్ను వీడియోలో చూపించొద్దు అని చెప్పాడు. అందుకని నేనైతే వీడియో తీయలేదు. ఓన్లీ తన ప్లేట్ వరకు తీసానమాట. తనకు అంతగా ఇష్టం ఉండదు వీడియోస్లో కనిపించటము అట్లాగా, అందుకోసమని వీడియో తీయొద్దని చెప్పారు. ఓన్లీ తన ప్లేట్ వరకు అయితే చూపించాను. ఇంకంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ.